హాయ్ గైస్, దిస్ ఇస్ అర్జున్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఏరియాలో ముందు గుడి ఇలా ఉండేది. అయితే ఇప్పుడు ఫైనల్గా కొత్త గుడి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే అమ్మవారి విగ్రహాలు వచ్చేస్తున్నాయి. విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక గుడి నిర్మాణం చేసేటప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో అన్ని చూపిస్తాను. ఆదిత్యవర్ణే తపసోమి జాతో వనస్పతిస్తవృక్షోపతినః ఫలాని తపసానుగంధ్రమాజాంతరాజాష్టభాజ్యా లక్ష్మీః ఉపైధమాన్ దేవసఖః కీర్తిష్టమనినాశః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. మన దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉండే అమ్మవారి విగ్రహం ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటుంది. गौरी नारायणि नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि. ప్రస్తుతానికైతే అవ్వాల్సిన కార్యక్రమాలు పూజలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. భక్తులు అయితే వెళ్ళిపోయారు. లేట్ నైట్ అయిపోయింది. అయ్యవారు కూర్చొని రేపు పొద్దున ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు రేపు మార్నింగ్ గురించి ఇప్పుడు డెకరేషను అండ్ పూజల గురించి అవ్వాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. పాకశాల నిర్వహణ అర్థం మదర్థం భవంతః కుర్వంతు. అలా ఇచ్చేసేయాలి. అలాగే అమ్మవారికి ప్రసాదం, అమ్మవారికి నైవేద్యం కూడా ఈయన తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. మనం ఎంత మడిగా ఉన్నా చేద్దాం. అక్కడ 70-80 సంవత్సరాలు ఉన్నాయి అంటే దాన్ని బట్టి ఆ విశిష్ట జరిగే తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా రాసుకోండి. కాలాన్ని వృధా చెయ్యకూడదు. ఎవరికి కావాలంటే వాళ్ళే ప్రాణాలను ముఖ్యంగా ఉంటారు.
ఈరోజు అన్నదాన కార్యక్రమం శివుడి గోత్రోత్సవాల రామచంద్రారెడ్డి స్వప్న పద్మలు వాళ్ళు మరియు ప్రభాకర్ అన్నపూర్ణ ఈ దంపతులు కలిసి అభిమాన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్న ప్రాణానికి గొప్పదనం ప్రధానం కాబట్టి అన్నపూర్ణ వాసుదేవ కూర్చోండి. పుత్రుడు సహజమయ్యానికి అన్నట్ట. పుత్రుడు ఎంతవరకు తెలుసా? వాళ్ళ శాశ్వతం. ఆ తలకొడుకు పెట్టినంత వరకే, తర్వాత వాళ్ళు కూడా లేరు. మరి ఏది శాశ్వతం? ఏది శాశ్వతం? ఇప్పుడు యవనమా, ధనమా, భార్య, పిల్లల? మరి ఏది శాశ్వతం తెలుసా? ఆఖరిలో ఆయన చెప్పారు. శ్లోకం మరోసారి చెప్తా, అర్థం చేసుకుంటే తర్వాత మీరు నాకు చెప్పండి. అస్థిరం యవ్వనంలో అస్థిరం వాసుదేవా వాసుదేవ వాసుదేవ అమ్మ చూసుకుంటా, తర్వాత అవును చూసుకుంటా. దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూడండి గైస్, మీకోసం నేను ఒక చేత్తో వడ్డించుకుంటూ ఇంకో చేత్తో వీడియో తీస్తున్నాను. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సక్సెస్ఫుల్గా పాస్ట్ టూ డేస్గా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. మేము కూడా కూర్చొని తినేసినాము.